లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రజావేదికని ఒక కన్స్ట్రక్షన్ చేశాడు. అంటే ప్రజల కోసం కలవడం కోసం, వాళ్ళ బాధలు తెలుసుకోవడం కోసం అని ఒక ప్రజావేదిక అని ఒకటి బిల్డింగ్ కట్టాడు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ మన జగన్ ఏం చేశాడంటే దానికి పర్మిషన్ లేదని అర్ధాంతరంగా దాన్ని కూల్చేశాడు. సరే, గవర్నమెంట్ మారింది, మరి వీళ్ళు ఊరుకుంటారా? టీడీపీ గవర్నమెంట్ ఊరుకోదు కదా. తాడపల్లిలో వైసీపీ ఒక భవనాన్ని నిర్మించింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సెంట్రల్ పార్టీ అని నిర్మించింది. అయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ల్యాండ్ అని వీళ్ళు నోటీసులు పంపించారు. సిఆర్డి అనే ఒక సంస్థ, సిఆర్డిఏ అధికారులు వాళ్ళకు నోటీసులు పంపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి రెస్పాండ్ రాలేదు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే ఆ నోటీసులు పట్టుకొని వాళ్ళు హైకోర్టు నుంచి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే హైకోర్టు ఏమని చెప్పిందంటే రూలుకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీని వీళ్ళు సిఆర్డిఏలోకి ఇచ్చారు. కూల్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీలు, మనకు ఫేవర్లో ఉందని. వీళ్ళు నిన్న తెల్లవారుజామున ఈరోజు అంటే శనివారం తెల్లవారుజామున 5:30 ప్రొక్కెనల్ బుల్డేజర్తో సహా ఆ భవనాన్ని ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం కూల్చేశారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు మేము రూల్కు విరుద్ధంగా వెళ్ళొద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు కూలగొట్టారంటే, వాళ్ళు చెప్పినట్టుగానే ఇది రూల్కు విరుద్ధంగా ఉంది కాబట్టి మేము కూలగొట్టాము, మీరు వెళ్తే కోర్టు కూడా వెళ్ళొచ్చు, రూల్కు వ్యతిరేకంగా ఉంది, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిఆర్డిఏ చేసిన అధికారులు చేసిన పనికి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు ధిక్కరణకు సిఆర్డిఏ అధికారులు పాల్పడుతున్నారని హైకోర్టుకు ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు వైసీపీ తరఫున న్యాయవాదులు సిద్ధమైనట్టు తెలుస్తుంది.